రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత బాల్క సుమన్ అక్కడ కేతనపల్లిలో తన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సో ప్రధానంగా ఆయన అరెస్టు చేయడానికి వెళ్లే క్రమంలో అక్కడ పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తారు. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇటువైపు పోలీసులకు అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే బాల్క సుమన్ ఉన్నారో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. సుమన్ను అక్కడ అరెస్టు చేయడానికి కేతనపల్లికి వెళ్ళేటువంటి సందర్భం కనిపిస్తుంది. సో అలాగే మా కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాళ్ళు విసిరారు, మాపై లాఠీ చార్జీలు చేశారంటూ కూడా బాల్క సుమన్ అక్కడ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే బాల్క సుమన్ని అరెస్టు చేయడానికి భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం, వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వారితో వాదనకు దిగారు. అలాగే ప్రభుత్వానికి పోలీసులకు సో వారికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మనం చూస్తున్నాం మగ్దా న్యూస్ స్క్రీన్ పై. ప్రధానంగా బాల్క సుమన్ నిన్నటి నుంచి హల్చల్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చైర్మన్ల వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛాలెంజ్లు, ఖబర్దార్ ఇలాంటి ఒక ప్రసంగాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ఈ అంశం జరిగిందో ఒక్కసారిగా అక్కడ తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆయన అరెస్టు చేస్తారా అన్నటువంటి సందర్భంలో పోలీసులు అరెస్టు చేయడానికి కేతనపల్లి తన నివాసానికి వెళ్ళారు. సో ఆ క్రమంలో బాల్క సుమన్ను అరెస్టు చేయడానికి వెళ్ళిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా అక్కడ వారు నినాదాలు చేశారు. సో దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వెంటనే నిలువరించే ప్రయత్నం చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సో బాల్క సుమన్ కూడా మాపై రాళ్ళు విసిరారు, సో మా కార్యకర్తల్ని నొప్పించే ప్రయత్నం చేస్తారంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో 2-3 రోజులుగా వార్తల్లో నిలుస్తున్నటువంటి బాల్క సుమన్కు సంబంధించి అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్ళారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ప్రస్తుతానికి మనకి అందుతున్నాయి. చూడాలి ఏం జరగబోతోంది, పోలీసులు అదుపులోకి తీసుకుంటారా, ఏం జరగబోతుంది అనేది. రైట్, T20 ప్రపంచ కప్ 2026లో